మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జాన్యువరిలో కొన్ని దొంగతనాలు జరిగినాయండి. మొట్టమొదటిగా మనకి దుర్గానగర్లోని రామాలయంలో ఒక టెంపుల్లో ఒక థెఫ్ట్ అయింది. అలాగే మనకి పండగలోనే పండగ ముందు 12/1/26న కంఠం శ్రీను అని చెప్పేసి పాయకరావుపేట బృందావనం కాలనీ ఉంటున్న వాళ్ళ హౌస్ లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. వాళ్ళ ఇంట్లో తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు లేని సమయంలో కాస్త గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అట్లాగే 14వ తేదీనండి కట్టా సత్య వినయ్ అని చెప్పేసి ఆయనది కూడా పాయకరావుపేట వాళ్ళ హౌస్ లో కూడా ఒక దొంగతనం జరిగింది. వీటికి సంబంధించి ఒక స్పెషల్ టీమ్ ని పెట్టే ఎస్పీ గారు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ గా ఒక టీమ్ ని ఫామ్ చేసి ఈ కేసులో డిటెక్ట్ చేయాలి, ఎలాగైనా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు దర్యాప్తు టెక్నికల్ గా అన్ని కూడా చెక్ చేస్తూ ఆ దర్యాప్తు టీం అన్నది ఈరోజు గుడ్ వర్క్ చేశారండి. ఈ రోజున ఒక పలివెల చరణ్ అని చెప్పేసి సన్ ఆఫ్ ఏడుకొండలు 22 years తాళ్ళ రేవు మండల్ కాకినాడ డిస్ట్రిక్ట్ అన్నాయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు పట్నాల అది జువెనల్ అండి, ఒక ఆయన జువెనల్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. జరిగితే వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు ఈ అఫెన్సెస్ అన్ని కూడా వాళ్ళు మేమే నేరం చేసామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగిందట. వాళ్ళతో పాటు టోటల్ ఇందులో మన పలివెల చరణ్ తో పాటు ఒక జువెనల్, అలాగే మధ్య నరేంద్ర కుమార్ అని చెప్పేసి ఆయనది కూడా కాకినాడేనండి. అలాగే భూపతి దుర్గా ప్రసాద్ అని ఏలేశ్వరం, వాళ్ళిద్దరిని కూడా మధ్య నరేంద్ర కుమార్ ని భూపతి దుర్గా ప్రసాద్ ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడైతే మా కస్టడీలో అయితే మటుకు చరణ్ ఉన్నారు, అలాగే ఈ జోనల్ కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజున వాళ్ళ తాలూకా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ అఫెన్సెస్ తో పాటు అంటే మన కంఠం శ్రీను గారి ఇంటి దగ్గర, అట్లాగే కట్టా సత్య వినయ్ గారి ఇంటి దగ్గర, అట్లాగే మన టెంపుల్ థెఫ్ట్ సంబంధించి, అట్లాగే మనకి మంగవరంలో లాస్ట్ జూలైలో ఒక హుండీ థెఫ్ట్ ఒకటి జరిగిందండి అక్కడ, దానికి సంబంధించి, అట్లాగే పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక బైక్ థెఫ్ట్ ఒకటి యూనికామ్ బైక్ ఒకటి థెఫ్ట్ అయిందండి. వీటికి సంబంధించి వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చారు. వీటితో పాటు చాలా నేరాలు వాళ్ళు చేయడం జరిగింది. ఈ బైక్ తో పాటు ఇంకొక 15 బైకులు కూడా మనం రికవరీ చేశాము. అవన్నీ కూడా ఎక్కువగా ఈస్ట్ గోదావరి లిమిట్స్ లో ఉన్న బైక్స్. వీటన్నిటిని కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆ బైక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎట్ ప్రజెంట్ అయితే మనం రికవరీ చేసినవి ఈ కేసులో ఒక గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు 700 గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్, 16 బైక్లు మనం సీజ్ చేశామండి. ఇంకా ఒక కేసులో ప్రాపర్టీ, టెంపుల్ థెఫ్ట్ కేసులో ప్రాపర్టీ రికవరీ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలో మిగతా ముద్దాయిలను పట్టుకొని ఆ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మన పాయకరావుపేట సిఐ గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐ ఆలీ పురుషోత్తం మరియు టీమ్ మదీనా సతీష్ వీళ్ళంతా కలిసి గుడ్ వర్క్ చేశారండి. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఈ టీం ని అంతా కూడా అభినందించడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.